సొంత నియోజకవర్గం కుప్పంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పరిశ్రమల్ని ఏర్పాటు చేస్తున్నారు. హార్టికల్చర్ హబ్ కి కుప్పంను దిక్సూచిగా మార్చడంతో పాటుగా ఇండస్ట్రియల్ హబ్ గా కూడా అభివృద్ధి పరుస్తున్నారు. పారిశ్రామిక ప్రగతి వైపు పరుగులు పెడుతోంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాకా కుప్పం. కుప్పం యువత కలలు సాకారం చేయడంతో పాటు వలసలను ఆపి ఉపాధి అవకాశాలను పెంచే దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కొలికి వస్తున్నాయి. జాతీయ అంతర్జాతీయ పరిశ్రమలను కుప్పంలో నెలకొల్పే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికే 7 పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి 2,203 కోట్ల పెట్టుబడితో 22,000 మందికి ఉపాధి అవకాశాలు లభించేలా చర్యలు చేపట్టారు. వీటితో పాటు మరిన్ని పరిశ్రమలు కుప్పంకు రానున్నాయి. రాయలసీమ హార్టికల్చర్ హబ్ అయితే కుప్పం దిక్సూచిగా ఉంటుందన్న ముఖ్యమంత్రి ఆ మేరకు కుప్పంను ఇండస్ట్రియల్ హబ్ గా మార్చే ప్రణాళికలను పట్టాలెక్కించారు. మన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు కూడా వస్తున్నాయి. ఈసారి ఎక్కువ శ్రద్ధ పెట్టాం. కుప్పం రాయలసీమ హార్టికల్చర్ హబ్ అయితే దానికి దిక్సూచిగా మన కుప్పం తయారవుతుంది. కుప్పం ప్రాంతం నుంచి వలసలకు తావు లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యమంత్రి. ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తున్న సీఎం శాంతిపురం మండలం తమ్మిగానిపల్లిలో మదర్ డైరీ ఫ్రూట్ పల్ప్ ప్రాసెసింగ్ యూనిట్ కు 41 ఎకరాలు, గుడిపల్లి మండలం పొగురుపల్లిలో శ్రీజ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ కు 48 ఎకరాలు కేటాయించారు. వీటితో పాటు ఇతర కంపెనీలకు చెందిన ఫుడ్ అండ్ డైరీ ఇండస్ట్రీస్ కు కూడా ప్రభుత్వం భూములు కేటాయించింది. పల్లార్లపల్లి సమీపంలో ఆలివ్ పరిశ్రమకు ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి భూములను కేటాయించింది. రామకుప్పం మండలం విజాలాపురంలో ఈ రాయ్స్ మోటార్స్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కు 25 ఎకరాలు, హిందాల్కర్ ఇండస్ట్రీస్ కంపెనీకి చెందిన ఇంటిగ్రేటెడ్ అల్యూమినియం ఫ్యాక్టరీకి 16 ఎకరాలను కేటాయించింది. జాతీయ అంతర్జాతీయ కంపెనీలకు చెందిన 21 పరిశ్రమలను కుప్పంకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ కంపెనీల ద్వారా రానున్న 7,684 కోట్ల పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా 35,000 మందికి, పరోక్షంగా 45,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు. అటు బెంగళూరు ఇటు చెన్నైకి మధ్యలో ఉన్న కుప్పంలో పారిశ్రామిక ప్రగతికి కావలసిన సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. నీటి సమస్య తలెత్తకుండా శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను హంద్రీ నీవా ద్వారా అందించే బాధ్యత తనదని భరోసా ఇస్తున్నారు ముఖ్యమంత్రి. ఇప్పటి వరకు పలు కార్యక్రమాలు, పథకాలను పైలట్ ప్రాజెక్టుగా కుప్పం నుంచి అమలు చేస్తున్న సీఎం ఈసారి పారిశ్రామిక ప్రగతిపై ఫోకస్ చేశారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడమే కాకుండా కుప్పం ఆర్థిక అభివృద్ధి సాధించేలా ప్రయత్నిస్తున్నారు. తద్వారా వలసలకు చెక్ చెప్పేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.